జగన్ కోరుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం పనిచేసి పెడుతోంది కాబట్టి తెలుగుదేశం అనుకూల మీడియాకి కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఒక శత్రువు. అది ఏమీ చేయలేదు, నరేంద్ర మోడీ రాష్ట్రాన్ని నాశనం చేశాడన్నటువంటిది ఇప్పటిదాకా చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో రాష్ట్రానికి చేసినటువంటిది జగన్ పేరునే అన్నీ పెట్టుకున్నారు కాబట్టి వైఎస్ పేరు జగన్ పేరు కేంద్రం ఇచ్చే వాటిని మళ్ళీ అది కేంద్రం ఇచ్చిందని చెప్తే తమకు ప్రమాదం కాబట్టి కేంద్రం పేరు అక్కడ టచ్ అయ్యేటట్టు పథకం చివరన పెట్టడం తప్పించి ఫైనల్గా అది కేంద్రానిది అని చెప్పేటటువంటి ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి చేయలేదు ఇంతవరకు. ఇప్పటి వరకు కూడా మోడీ ఏం చేయలేదనినే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతూ వచ్చారు. ఎందుకు అంటే ఉన్న ప్రధానమైనటువంటి పత్రికలు ఉన్న ప్రధాన మీడియా అంతా కూడా యాంటీ మోడీ శక్తులతోనే ఉన్నటువంటి నేపథ్యంతో ఇప్పుడు ఇక రాబోయేటువంటి రోజుల్లో కొంతమేర రక్షకుడుగా అవతరించవచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా ఏదైతే నేను చాలా రోజుల నుంచి మొత్తుకుంటూ వస్తూనే ఉన్నా ఏమేం చేశాడు మోడీ ఇక్కడికి అన్నటువంటిది. ఇప్పుడు మెడికల్ కాలేజీల వ్యవహారమో లేకపోతే కనుక ఈ నాడు నేడు స్కూళ్లలో కేంద్ర ప్రభుత్వ వాటానో ఇళ్లల్లో కేంద్ర ప్రభుత్వ వాటానో ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లోనన్నా ఈనాడు ఆంధ్రజ్యోతి రాసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా ఆంధ్ర ద్రోహి అని పిలువబడ్డటువంటి నరేంద్ర మోడీ ఇకపైనైనా ఆంధ్ర రక్షకుడు అని ఏమన్నా ఫోకస్ చేస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు రక్షకుడు తప్పించి నరేంద్ర మోడీని కూడా దారికి తెచ్చాడని చెప్తారు. చూడాల్సింది.